మా అక్కతో ఎప్పుడు ఇదే పరిశాన్ ప్రతి సంవత్సరం. అక్క థ్యాంక్ యూ అక్క. మా అక్క కట్టంగానే నీ దగ్గరికి వస్తా అక్క. సరే చెల్లి థ్యాంక్ యూ రా. సేమ్ టు యూ. మా అక్క రెడీ అవుతుంది. మా అక్క కట్టంగా నీ దగ్గరికి వస్తారా? సరే అక్క. అక్క నాకు బయటకు పోయి లేస్తావా లేవా? ఎంతసేపు నువ్వు? ఒక 5 minutes రా. 6 గంటల నుంచి లేపుతున్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? 12 అవుతుంది టైం. అలా ఫస్ట్ నాతో కట్టించుకోవాలంటే నేనేం చేయలేను. అరే ప్లీజ్ రా, కొంచెం సేపేరా. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, నీ ఇష్టం. మళ్ళా నేనైతే పోతున్నా. అక్క వస్తున్నావాలే? మరి ఎంతసేపు చేస్తావు అక్క? బయట నా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి రక్షాబంధన్ రా అయ్యా. ఏంటి మమ్మీ ఎవడీడు? స్వీట్స్ లేవా? అరే రాఖీ అయితే కట్టించుకున్నావు, నాకేం లేదావరా? పొద్దున లేమంటే శాత కాదు కానీ ఏం లేదా అంట. లేచినా ఎప్పుడు కట్టిందా అన్నది ముఖ్యం. ఎప్పుడు లేచినా ఎప్పుడు కట్టినా అది ఇది కాదు, కట్టిందా లేదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే ఫోన్లే కానీ తీసుకో. నా పైసలు నాకైతే వచ్చింది. చూసినా అక్క ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఫ్యాన్స్ రాఖీ కట్ట నీకు. రక్షాబంధన్ రోజు ఫ్యాన్స్ ఏంట్రా? మరి నీ లెక్క ఉంటారు అనుకున్నావు అందరు. అరే ఆగ్రా, ఏమైంది? స్నాప్ పెట్టలేదురా, స్టోరీ కోసం ఫోటో దిగలేదు, వాట్సాప్ స్టేటస్ కోసం ఫోటో దిగలేరా, కొంచెం ఆగ్రా. అరే అందుకే పొద్దున లేవమన్నప్పుడు లేవాలా, లేవకపోతే గిట్టనే ఉంటది. అట్లీస్ట్ వచ్చే సంవత్సరం అన్న పొద్దున లేవు. ఈసారి కాకుండా వచ్చే సంవత్సరం మంచిగా గుర్తుండి